సంగారెడ్డిలో హాస్టల్స్ విద్యార్థులు రోడ్డెక్కారు. జుక్కల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు రోడ్డెక్కారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హాస్టల్లో భోజనం సరిగ్గా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. నిజాంపేట్ నారాయణఖేడ్ హైవే పైన అన్నం పారబోసి ఆందోళన వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళన చేపట్టారు. ఏకంగా చూడండి, వారి చేతిలో ఉన్న ప్లేట్స్ ని నేలకు కొడుతున్నారంటే అక్కడ ఎంత ఆగ్రహం ఉందో. మనుషులేనా మీరు? అసలు కడుపు కన్నమే తింటున్నారు కదా. ఆ పేద విద్యార్థులు వారున్నటువంటి ఆర్థిక స్థితిగతుల్లో భాగంగా పావర్టీని ఎదుర్కొంటూ ఆ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ హాస్టల్లో ఉంటే వాళ్ళు మనుషుల్లా కనిపించట్లేదా మీకు? మాటలు చెప్తారు కదా, మాటలు కోటలు దాటితే కానీ చేతులు మాత్రం కనీసం ఇంట్లో ఉన్న గడప కూడా దాటట్లేదు. సన్న బియ్యం అన్నారు. ఏడా ఈ సన్న బియ్యం ఇదేనా? గత 10 ఏళ్ల పాటుగా ఓ ప్రభుత్వం చెప్పింది, ఇప్పుడు 2 ఏళ్ల పాటుగా ఇంకో ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, వాళ్ళ స్థానాలు మారుతున్నాయి, వాళ్ళ యొక్క ఆస్తుల లెక్కలు కూడా మారుతున్నాయి. కానీ ఆ పేద విద్యార్థుల యొక్క గొడవలు మాత్రం మారడం లేదు. రోడ్డు పైకెక్కి తినేటువంటి అన్నాన్ని నేలబారబోస్తున్నారంటే ఎంతటి ఆవేదన వాళ్ళలో ఉందో అర్థం చేసుకోండి. ఉడకని అన్నం కంప్లీట్ నీళ్ళ చారు పోస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని భోజనం తిన్నమా అంటే అనారోగ్య బారిన పడాల్సిందేనంట. ఎన్నిసార్లు చెప్పినా హాస్టల్ వార్డును పట్టించుకోవట్లేదని మండిపడుతున్నారు. హాస్టల్లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. చూడండి, రోడ్డు పైకెక్కి నిజాంపేట్ నారాయణఖేడ్ రోడ్డు పైకెక్కి ఆందోళన చేపడుతున్నారు. అది అన్నం తినేదేనా? అక్కడికి వెళ్ళి ఆ కలెక్టర్కి పెట్టండి ఆ అన్నాన్ని, ఆ హాస్టల్ అధికారులకు పెట్టండి ఆ అన్నాన్ని. ఇదే పురుగులు అన్నాన్ని వాళ్ళ చేతి తినిపించండి. ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం ఏం చెప్తుంది మాట్లాడంటే డైరెక్ట్గా ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు వారానికి ఒకసారైనా వెళ్ళి ఈ హాస్టల్ మరి ఇన్స్పెక్షన్ చేస్తే ఈ ఫుడ్ ఎట్లెందుకుంది? తప్పనిసరిగా ఫుడ్ ఇన్స్పెక్ట్ చేయాలి, ఆ ఫుడ్ను తినాలి అని చెప్పి ఒక రూల్ పాస్ చేసింది కదా గవర్నమెంట్. ఇన్ఛార్జ్లను నియమించింది కదా. ఎడబేరి అధికారులంతా ఈ అధికారులంతా ఇన్స్పెక్షన్ చేస్తే ఆ అన్నం అట్లనే ఉంటుందా? అక్కడ ఏ స్థాయి ఆందోళన జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు రోడ్డు పైన అన్నాన్ని పారేసి ఎలా గొడవ చేస్తారు సార్, విజువల్ చూడండి. పేరుకే బంగారు తెలంగాణ రైజింగ్ అని చెప్పి పేర్లు మార్చుకున్నంత మాత్రాన ఈ బతుకులు మారవు. ఇప్పటికీ ఇంకా రోడ్లపైకి ఎక్కి అన్నం కావాలని చెప్పి అడుక్కునే పరిస్థితి వచ్చిందా హాస్టల్ విద్యార్థులకి? వాళ్ళ పేదరికమే ఈ స్థాయికి తీసుకొచ్చిందా? కేవలం పేరుకు మాత్రమే బంగారు తెలంగాణ గత 10 ఏళ్ళు, ఇప్పుడు మళ్ళీ తెలంగాణ రైజింగ్. ఇది మాత్రమేనా? ఈ పేర్లు మార్చడం మాత్రం విద్యార్థుల భవిష్యత్తు మారుతుందా? ఇంకా నాకు మంచి బువ్వ పెట్టండి అయ్యా అని చెప్పి రోడ్లు ఎక్కాల జనమంతా. మంచి ఆహారం పెట్టమని చెప్పి ఆ గిరిజన బాలికలకు సంబంధించి గతంలో చూసాను చాలా సందర్భాల్లో. ఇప్పుడు వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులు వాళ్ళు అడుక్కోవాలన్నా నాకు చక్కగా అన్నం పెట్టండి అయ్యా అని చెప్పి ఆ అన్నమే తింటున్నారు కలెక్టర్ ఇంట్లో. అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేనో అధికారో ఎంఈఓనో ఇంకెవరైనా సరే ఆ అన్నము తింటున్నారా? వీళ్ళొక మ్యాండేట్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే తప్పనిసరిగా మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి. ఆ ప్రభుత్వ అన్నమే తినే రకంగా ఒక రూల్ పాస్ చేస్తే కానీ ఇళ్లలో ఆ మార్పు రాదేమో. మొన్ననే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లు ఐఏఎస్ అధికారులు తర్వాత ఐపీఎస్ అధికారులు అంతా వెళ్ళి వారానికి ఒక హాస్టల్ తిరగాలి, అక్కడ ఇన్స్పెక్షన్ చేయాలి. ఏడబోయింది ఇన్స్పెక్షన్? ఆ చిన్న చిన్న పిల్లలు చూడండి, 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా రోడ్డుకి ఎక్కి ఆ ప్లేట్ని నేల కొడుతున్నారు, ఆ అన్నాన్ని కింద పడేస్తున్నారంటే ఇది పొలిటికలా? దీని వెనక రాజకీయ కుట్ర అంటారేమో. మళ్ళా ఇది రాజకీయ కుట్రనా? ఆ పిల్లవాడు వచ్చి రోడ్డుకెక్కి ఆందోళన చెప్పడం రాజకీయ కుట్రనా? తినడానికి తిండి పెట్టినటువంటి దుర్మార్గం ఈ ప్రభుత్వంలో, ఏ ప్రభుత్వం అయినా సరే. ఇప్పటికీ ఇంకా 2026 ఏ అన్నారు. మొన్న వచ్చినాయి గ్లోబల్ మీటింగ్లు, ఏఐ పెట్టిరు, ఏఐ రోబోలు వచ్చినాయి. కానీ మా పిల్లలకేమో తినడానికి తిండి లేరు. ఏఐ రోబోలు వచ్చినాయి, ఏఐ విమానాలు వచ్చినాయి, ఎయిర్ బెలూన్లు వచ్చినాయి, పతంగులు గాల్లో ఎగిరిపోతున్నాయి, పెద్ద పెద్ద పతంగులు ఆస్ట్రేలియా నుంచి జర్మనీ నుంచి వచ్చినాయి. కానీ ఇక్కడ పిల్లలకు మాత్రం తినడానికి తిండి లేదు. రోడ్డుకి ఎక్కి అడుక్కోవాలా పిల్లలు మాకు మంచి తిండి పెట్టమని. మెనూ ఫాలో అవ్వడం లేదట. ఇంకా ఇలాంటివి చూసినప్పుడు నిజంగానే ఆ బాధ అనుభవించడం తెలుస్తుంది ఆ కష్టమైందనేది. అలా ఉండి ఆ బాధ అనుభవించడం తెలుస్తుంది ఆ కష్టమైందనేది. ఏ ప్రభుత్వాలైనా సరే
ఆ పాఠశాలలో ఆ చిన్న చిన్న గదుల మధ్యలో చిన్న చిన్న జీవితాల్లో ఉన్నటువంటి ఆ పిల్లలకు తెలిసి కష్టమైందనేది. ఇంత ధర్నా చేయాలా, ఇంత ఆందోళన చేపట్టాలా తిండి కావడానికి? మనిషికి అన్నమేగా తినేది. అక్కడ టీచర్లు లేకపోతే సార్ వాళ్ళు అన్నం తింటలేరా, గడ్డి తింటున్నారా? మనుషులకే తాగేది, మురికాలు కాదుగా తాగేది. ఆ పిల్లలకి పెట్టే తిండా అది? దీని వెనుక పొలిటికల్ ఎజెండా ఉంటుందా? ఒకసారి అక్కడ ఆందోళన చేపట్టిన విధానం చూస్తే అర్థమవుతోంది. ఇది జూకల్ వెల్ఫేర్ హాస్టల్కి సంబంధించిన విద్యార్థులు సరిగ్గా తిండి పెట్టట్లేదని చెప్పి ఉదయం నుంచి ఇదే రకంగా ధర్నా చేపడుతున్నారు. నిజాంపేట్ నారాయణఖేడ్ హైవే పైన అన్నాన్ని పారబోసి ప్లేట్ నేలకేసి కొడుతున్నారు. ఒకసారి దీనికి సంబంధించి విద్యార్థులే స్వయంగా మాట్లాడుకొచ్చారు. ఆ విద్యార్థులు ఏం మాట్లాడారో చూద్దాం. నా పేరు బాలమణి, నేను ఇక్కడ హెచ్ఎం వార్డెన్ విధులు నిర్వహిస్తా. అయితే సంక్రాంతి తర్వాత ఒక ఆయన వంట మనిషి ఉండే, ఆ వంట మనిషి మానేసిండు. అయితే